హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త రుచులతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇందిరా కిచెన్ టిప్స్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి హాట్ అండ్ స్పైసీ కార్న్ సూప్. మనం ఎక్కువగా రెడీమేడ్ ప్యాక్ తెచ్చుకొని సూప్ తయారు చేసుకుంటాం, కానీ ఇప్పుడు నేను ఫ్రెష్గా కార్న్స్తో సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. మనం ప్రిపేర్ చేసుకునే ముందు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. కార్న్ సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ బాయిల్డ్ కార్న్స్, 1 కప్ బీన్స్, 1 కప్ క్యారెట్ పీసెస్, 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసిన కార్న్స్ని వేసుకోవాలి. 1 కప్ కార్న్స్ అయితే సరిపోతాయి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ప్యూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్యూరీలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో మనం 2.5 కప్ వాటర్ని తీసుకోవాలి. మీరు ఎంత సూప్ కావాలనుకుంటే అంత వాటర్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కార్న్కి 2.5 కప్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ కార్న్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను కార్న్స్ని బాయిల్ చేసుకోలేదండి, ఎందుకంటే వాటర్లో ఆల్రెడీ బాయిల్ అవుతాయి కాబట్టి బాయిల్ చేసుకోకుండా వేసాను. ఇప్పుడు 1 కప్ క్యారెట్ కూడా ఇందులో చిన్న చిన్న పీసెస్లా చేసి వేసుకోవాలి. ఇందులో 1 కప్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన తర్వాత మనం కార్న్ని ప్యూరీలా చేసుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు దీన్ని కూడా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మరగనివ్వాలి. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు 2 కప్స్కి 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను కదండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోస్తూ చిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మన సూప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న సూప్లో యాడ్ చేసుకొని దాన్ని ఒక స్పూన్తో మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇది ఇప్పుడు మరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, వేడివేడిగా సూప్ ప్రిపేర్ అయిపోయింది. ఈ వర్షాకాలంలో ఇలా కార్న్ సూప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇందులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది. వావ్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కార్న్స్ మన హెల్త్కి చాలా మంచివి. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టపడతారు. రెడీమేడ్ ప్యాక్ కాకుండా ఇలా ఫ్రెష్గా వెజిటబుల్స్ అన్నీ వేసి కార్న్ సూప్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి. చూడండి, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ చాలా బాగా కనిపిస్తుంది మనకు. చూడ్డానికి కూడా ఇది టేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు ఒక పిక్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.